హెల్త్ ఇన్షూరెన్స్ అనగానే చాలా కన్ఫ్యూజన్ కదా. అందుకే ఈరోజు మనం గ్యాలక్సీ మావెల్ అనే ఒక పాలసీని తీసుకుని దాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు దీని ప్రత్యేకతేంటి, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అవును, మన అవసరాలకు, మన బడ్జెట్కు సరిగ్గా సరిపోయే హెల్త్ పాలసీని వెతకడం నిజంగా పెద్ద టాస్క్. మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. దేన్నెంచుకోవాలి? ఈ చిక్కుముడిని ఎలా విప్పాలో ఆలోచిద్దాం. ఇక్కడే గ్యాలక్సీ మార్వెల్ పాలసీ మన దృష్టిని ఆకర్షిస్తోంది. దీని మెయిన్ హైలైట్ ఏంటంటే కస్టమైజేషన్. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనకు నచ్చినట్టు, మన అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చన్నమాట. సరే, మరి మాటల్లో కాదు, అసలిది ప్రాక్టికల్గా ఎలా వర్కవుతుందో చూద్దాం. సరే, ఈ పాలసీని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 స్టెప్స్ ఫాలో అవుదాం. ఫస్ట్, గెలాక్సీ మావెల్ అంటే ఏంటో చూద్దాం. తరువాత ఎవరెవరు కవరవుతారు, ఏమేం కవరవుతాయో తెలుసుకుందాం. ఆ తరువాత పాలసీని మనకు తగ్గట్టు ఎలా మార్చుకోవాలో చూసి డబ్బులు ఎలా ఆదా చేసుకోవచ్చో కూడా పరిశీలిద్దాం. చివరిగా ఇదంతా మనకు ఏం చెప్తుందో ఒకసారి మొత్తంతి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొదటి విభాగం, గెలాక్సీ మార్వెల్ ఇంట్రొడక్షన్. ముందుగా ఈ పాలసీ బేసిక్స్ ఏంటో ఒక లుకేద్దాం. ఓకే, బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు సెకండ్ సెక్షన్. అసలు ఈ పాలసీలో ఎవరు కవరవుతారు, ఏమేం కవరవుతాయి? ఏ హెల్త్ పాలసీకైనా ఇది చాలా ఇంపార్టెంట్ కదా. దాని కోర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం, అంటే ఈ పాలసీ ఎవరికోసం, ఎంతవరకు కవరేజ్ ఇస్తుంది అనే వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూడండి. పాలసీ బేసిక్ ఫ్రేమ్వర్క్ మొత్తం క్లియర్గా ఉంది. పెద్దవాళ్లకి 18 ఏళ్ల నుండి పాలసీ తీసుకోవచ్చు. ఇక పిల్లల విషయానికొస్తే కేవలం 16 రోజుల వయస్సు నుంచే కవరేజ్ స్టార్ట్ అవుతోంది, అది కూడా 30 ఏళ్ల వరకు. ఇక ఫ్యామిలీ సైజ్ చూస్తే 2 పెద్దవాళ్లు, 3 పిల్లల వరకు కవర్ చేసుకోవచ్చు. సమ్ ఇన్షూర్డ్ రేంజ్ అయితే చాలా పెద్దది, 5 లక్షల నుంచి ఏకంగా 2 కోట్ల వరకు ఉంది. పాలసీ టర్మ్ కూడా 1, 2, 3, 5 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. దీన్ని బట్టి ఇది రకరకాల కుటుంబాలకు సరిపోయేలా డిజైన్ చేశారని మనకర్థమవుతోంది. ఓకే, బేసిక్ కవరేజ్ చూసాం. ఇప్పుడు మూడో విభాగానికొద్దాం, పాలసీని మనకు నచ్చినట్టు మార్చుకోవడం. అసలు గెలాక్సీ మార్వెల్ ప్రత్యేకత ఇక్కడే ఉంది. దాని ఫ్లెక్సిబిలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఈ పాలసీని మన అవసరాలకు తగ్గట్టు ఎలా టైలర్ మేడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు కొన్ని ఆప్షనల్ కవర్స్ ఇచ్చారు, అంటే మన ఇష్టమైతే వీటిని ఎంచుకోవచ్చు. వాలంటరీ డిడక్టబుల్, వాలంటరీ కోపేమెంట్ లాంటివి ఉన్నాయి. అలాగే వాళ్ళు చెప్పిన నెట్వర్క్ హాస్పిటల్స్కి మాత్రమే వెళ్తామని ఒప్పుకోవచ్చు. రూమ్ రెంట్ మీద లిమిట్స్ మార్చుకోవచ్చు, లేదా కొన్ని ట్రీట్మెంట్స్ మీద సబ్లిమిట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు అవసరం లేదనుకున్న వాటిని తగ్గించుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చన్నమాట. అయితే ఇందాక మనం డిడక్టబుల్, కోపేమెంట్ అనే 2 మాటలనుకున్నాం కదా. చాలామందికి ఈ రెండిటి మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఈ స్లైడ్ ఆ కన్ఫ్యూజన్ను క్లియర్ చేస్తుంది. చూడండి, డిడక్టబుల్ అంటే ఇన్షూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లించడం మొదలుపెట్టే ముందు మనం మన జేబులోంచి కట్టాల్సిన ఒక ఫిక్స్డ్ అమౌంట్. అదే కోపేమెంట్ అంటే డిడక్టబుల్ కట్టేశాక కూడా మొత్తం బిల్లులో మనం కట్టాల్సిన కొంత పర్సెంటేజ్. ఈ 2 వేర్వేరు. ఇక 4వ విభాగం, ఇది చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే పొదుపు. పాలసీని కస్టమైజ్ చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవడం ఒక పద్ధతి అయితే, ఈ పాలసీలో డైరెక్ట్ డిస్కౌంట్లు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. వావ్, చూడండి, ఏకంగా 20% డిస్కౌంట్. దేనికంటే వాళ్ళ గ్యాలా ఫిట్ ప్రో యాక్టివ్ కేర్ అనే వెల్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటే చాలు. అంటే మనం హెల్దీగా ఉంటే మన ప్రీమియం కూడా తగ్గుతుంది. ఇది డబ్బు ఆదా చేయడమే కాదు, మనల్ని మనం ఫిట్గా ఉంచుకోవడానికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ కూడా. ఇంకో ఆప్షన్ ఏంటంటే వాళ్ల ప్రిఫర్డ్ పార్ట్నర్ నెట్వర్క్ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రీమియంలో 15% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇది ఖర్చు తగ్గించుకోవడానికి మంచి ఐడియానే. కాకపోతే దీనివల్ల మనకు నచ్చిన ప్రతి హాస్పిటల్కి వెళ్లే అవకాశం ఉండదు. వాళ్ల లిస్ట్లో ఉన్నవాటికే వెళ్ళాలి. ఇది చాలా సింపుల్. పాలసీని ఫస్ట్ టైం ఆన్లైన్లో కొన్నా, తర్వాత రెన్యువల్ చేసుకున్నా ఒక 5% డిస్కౌంట్ ఇస్తారు. అంతా డిజిటల్ అవుతున్న ఈ రోజుల్లో ఇది చాలా మంచి ఆఫర్. చూడండి, లాంగ్ టర్మ్ పాలసీ తీసుకుంటే కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. 2 ఏళ్ల పాలసీకి 10%, 3 ఏళ్లకు 12.5%, అలా 5 ఏళ్ల పాలసీ తీసుకుంటే ఏకంగా 15% డిస్కౌంట్ వస్తుంది. అంటే కంపెనీతో ఎక్కువ కాలం ఉంటే వాళ్లు మనకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన బెనిఫిట్, ప్రీమియం మినహాయింపు.
ఒకవేళ ఎవరికైనా ఏదన్నా తీవ్రమైన అనారోగ్యం వస్తే 1 సంవత్సరం పాటు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. అదే స్వచ్ఛందంగా అవయవదానం చేస్తే 2 ఏళ్లపాటు ప్రీమియం వేవరిస్తారు. కష్టకాలంలో ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్. సరే, ఇప్పటిదాకా చాలా వివరాలు చూశాం కదా. ఇప్పుడు చివరి విభాగానికి వచ్చేశాం. ఇన్ని ఫీచర్లు, డిస్కౌంట్లు, వీటన్నిటినీ చూశాక మనకేమర్థమైంది? ఈ గ్యాలక్సీ మార్వెల్ పాలసీ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? ఓవరాల్గా చూస్తే ఈ పాలసీ మొత్తం కస్టమైజేషన్ అనే పాయింట్ చుట్టూ తిరుగుతోంది. మనకు కావాల్సినట్టు దీన్ని మార్చుకోవచ్చు. సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రీమియం తగ్గించుకోవడానికి రకరకాల డిస్కౌంట్లిచ్చారు. అంతేకాదు, కేవలం జబ్బు చేశాకే కాదు, ఆరోగ్యంగా ఉండటాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. లాంగ్ టర్మ్లో కట్టుబడి ఉంటే అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దీని ముఖ్యమైన అంశాలు. నిజానికి ఈ పాలసీ సారాంశం మొత్తం వాళ్ల ట్యాగ్లైన్లోనే ఉంది. గెలాక్సీ మార్వెల్తో మీ పాలసీని రూపొందించుకోండి. అంటే రెడీమేడ్గా ఉన్నదాన్ని తీసుకోవడం కాదు, మన పాలసీని మనమే తయారు చేసుకోవడం అన్నమాట. ఆ వ్యక్తిగతీకరణే దీని కోర్ ఐడియా. చివరిగా ఇదంతా మనల్ని ఒక ప్రశ్న దగ్గర ఆపేస్తోంది. ఒక హెల్త్ ప్లాన్ ఎంచుకునేటప్పుడు ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ, ఇన్ని ఆప్షన్స్ ఉండటం ముఖ్యమా, లేక అంత సింపుల్గా, సూటిగా ఉండటం ముఖ్యమా? ఏది ఎక్కువ విలువైంది? ఆలోచించాల్సిన విషయమే.